మహిళల పట్ల ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం చిట్యాల గ్రామానికి చెందిన మహిళలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా సిబ్బందికి ఫోన్లలో అసభ్యకరంగా మెసేజ్లు పంపి ఎమ్మెల్యే వేధిస్తున్నాడని మహిళలు ఆరోపిస్తున్నారు. మహిళల్ని వేధిస్తున్న ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే శ్రీనివాసులపై చర్యలు తీసుకోవాలని, అతనిపై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తామని మహిళలు ముక్త కంఠంతో తెలియజేశారు. ఎంతసేపు ఎక్కడికి వస్తే అక్కడ మాట్లాడుతున్నా పోరాడుతున్నా అయినా కానీ పట్టించుకోవట్లేదు. ఈ గవర్నమెంట్ తరఫున మాకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇప్పుడు శ్రీనివాసరావు గారు సర్పంచ్ నోటుకు వచ్చినట్టు మాట్లాడటం ఏంటండి? 10 సంవత్సరాల నుంచి మా సర్పంచ్ గారు మాకు వైసీపీ నాయకత్వంలో కూడా మమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకున్నారు. మాకు ఏ అవసరమైనా సరే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే, మా రోడ్లను కానీ ఏదైనా సరే ఆయన అన్ని దగ్గరుండి చేపించారు. అటువంటి ఆయన హింసపరచాల్సినంత అవసరం లేదు, నోటుకొచ్చినట్టు మాట్లాడాల్సినంత అవసరము లేదు. కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని తీసేయాల్సిందే, ఆయన మాకు అవసరం లేదు. ఎమ్మెల్యేగా మాకు వద్దు, తిరువూరు నియోజకవర్గానికే వద్దండి. ఇక్కడే కాదు, ఏ గ్రామానికి వెళ్ళైనా మీరు అడగండి, అదే మాట చెబుతారు. తీసుకొచ్చి ఎమ్మెల్యేగా నిలబెట్టారంటే మేము ఆయన కోసం ఎంతో పోరాడి ఎంతో మంచి అభివృద్ధి చేస్తాడని మేము రయ్యం బహుళు కష్టపడి తిరిగాము ఆయన వెంబడబడి. కానీ లాస్ట్ కి మాకు చెప్పు చూపించాడు. చూడండి ఎట్లా చేశాడు. మా ప్రెసిడెంట్ గారిని వాళ్ళ భార్య. నమస్కారం అండి. మీకోసం మీకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో కూడా మీకు వచ్చిన ఆపదలన్నీ మేము చూసామండి. మీ భార్య గారు, మీ కొడల గారు ఎంత బాధపడ్డారు. మేము ప్రతి ఆడబిడ్డకు కూడా బాధపడ్డామండి. చిట్యాల గ్రామం నుంచి కూడా మేము భోజనాలు కూడా చేయలేదు, ఎంతో బాధపడ్డారు. మా మగవాళ్ళు కూడా ఇంట్లో టీవీ చూసుకుంటా కూడా ఎట్లా వచ్చింది ఏంటి, మనకి ఆపద ఎట్లా వచ్చింది ఏంటి, చంద్రబాబు గారికి ఆపద వచ్చింది, మన ఎవరు చూసుకుంటారు, ఎవరు పట్టించుకుంటారో అనుకున్నారండి అందరూ కూడా. ఎవరు అన్నాలు కూడా తెలియలేదండి అప్పుడు కూడా. మాకు అలాంటి పరిస్థితి ఇప్పుడు మా ప్రెసిడెంట్కి వచ్చింది. శ్రీను కూడా చాలా తలెత్తుకోకుండా బతుకుతున్నాడు, బాగా బాధపడుతున్నాడు. మేమందరం చూస్తున్నాం ఆ బాధ. వచ్చారు మా సీనియర్లు కూడా అంత బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బాధపడుతున్నారు, మా సీనియర్లు కూడా అలాగే బాధపడుతున్నారు. ఆయన న్యాయం జరగాలి. మన గవర్నమెంట్ లో ఎంత అసలు ఇంత అసభ్యకరంగా అసలు ఏంటండి అసలు.